హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. ఈ తక్కువ సమయంలోనే విద్యార్థులకి ఒక క్వాలిటీ సబ్జెక్ట్ అందించే లక్ష్యంతో మా అకాడమీ బృందం మీ ముందుకు వస్తుంది. త్వరలో రాబోతున్న యొక్క నోటిఫికేషన్ నేపథ్యం, రెండు రాష్ట్రాల యొక్క పోటీ పరీక్షలు దృష్టిలో ఉంచుకొని ఈ మధ్యకాలంలో అడుగుతున్న యొక్క ప్రశ్నల సరళికి అనుకూలంగా విద్యార్థులకు ఒక క్వాలిటీ సబ్జెక్ట్ ఇవ్వాలనే లక్ష్యంతోనే మీ ముందుకు వస్తున్నాం. మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన క్లాసెస్ గురించి తెలియపరచండి. టోటల్ ఎనఫ్ సార్. సివిల్ సర్వీస్ నుండి గ్రూప్ 4 వరకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇక్కడ నుంచి బిట్టు లేని పేపర్ ఉండదు సార్. ఎగ్జామ్లో ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఈసారి ఉండాలి. గతంలో ఎక్కడ విఫలమైపోయినావు, ఎక్కడ కోల్పోయినావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, ఎందుకు అలా జరుగుతుంది, బాగా చదువుతున్నావు, ఎగ్జామ్ వాళ్ళు పోతే కన్ఫ్యూజ్ అవుతున్నావు, ఎందుకు అలా జరుగుతుంది. ఇలాంటి క్లాసెస్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ ఫుల్ కోర్స్ మన యాప్లో ఉంది. పీడిఎఫ్ రూపంలో ఉంది. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం మన యాప్లో కూడా ఉంది. మీరు మన కోర్సును కొనుగోలు చేయొచ్చు. డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఎంటర్ అవుతుంటుంది అక్కడ. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఈసారి ఖచ్చితంగా నీదంటే ఒక జాబ్ ఉండాలి. ఈసారి అవకాశం మిస్ చేసుకోకండి. రైతు ఒక పొలాన్ని దున్నితే ఆ రైతుకి ఎప్పుడు నష్టం వస్తో లాభం వస్తో తెలియదు, కానీ ఈ కాంపిటేటివ్లో నువ్వు నిలబడితే ఏదో రోజు ఒక విజేతగా ఉంటావు. ఈ కాంపిటేటివ్ నేను ఎప్పుడు కూడా అన్యాయం చేశాను. ఈసారి పక్కా ఒక విజేతగా ఉండాలి సార్. మరి ముఖ్యంగా సార్ ఇది ఒక జాతీయ వాటర్స్ డే సార్. ఇక్కడ నేషనల్ వాటర్స్ డే టుడే. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఒక జనవరి 25 అండి నేషనల్ వాటర్స్ డే సార్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ ఏరియా గురించి తప్పనిసరిగా రేపు మన పోటీ పరీక్షలో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ యొక్క ఏరియా గురించి తప్పనిసరిగా సార్. ఏంటి సార్ అంటే భారత రాజ్యాంగంలో 324 ఆర్టికల్ సార్. ఇది ఎన్నికల సంఘానికి సంబంధించింది. 3 ఆర్టికల్ అంటే నూతన రాష్ట్రాల ఏర్పాటు, 24 ఆర్టికల్ అంటే బాల కార్మికులకి సంబంధించిన యొక్క ఆర్టికల్ సార్ ఇది. మరి 32 ఆర్టికల్ అంటే రాజ్యాంగ పరిహారపు హక్కుకు సంబంధించింది. ఇదే ఇక్కడ నేను ఇక్కడ ఈ 2 ఇటు తీసుకున్నా, 4 తీసుకున్నా, 3 అంటే 243కి అంటే రాష్ట్రాల ఎన్నికల సంఘం, ప్రతి రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఉండాలని చెప్తున్నా ఆర్టికల్ ఇది. ఒక భారత ఎన్నికల సంఘాన్ని గురించి చెప్తున్నా ఆర్టికల్ ఇది. 3 ఆర్టికల్ ఉంది, 2 ఆర్టికల్ ఉంది, 4 ఆర్టికల్ ఉంది, 32 ఆర్టికల్ ఉంది, 24 ఆర్టికల్ ఉన్నాయి సార్. ఇన్ని రకాలుగా ఉన్నాయి సార్. ఇక్కడ ఒక బిట్టు తీసుకుంటే అనేక రకాల నీకు అవగాహన ఉండాలి సార్. ఏంటి సార్ అంటే ఒక 2000 సార్ ఇక్కడ ప్రధానంగా సార్ 2010 సంవత్సరం ఇక్కడ జాన్ 25 నాటికి భారత ఎన్నికల సంఘాన్ని స్థాపించి 50 సంవత్సరాలు కూడా పూర్తి కావడం జరిగింది సార్. 2000 అంటే దాదాపు సార్ ఇక్కడ 2011 నుండి జాన్ 25ను మరి వయోజన ఓటు హక్కు రోజుగా ఈ భారత ప్రభుత్వం గుర్తించిన యొక్క సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఎన్నికల సంఘం తొలి ఎన్నికల చీఫ్ కమిషనర్ సుకుమార్ సేన్, ఎన్నికల కమిషనర్గా పనిచేసిన తొలి లేడీ విఎస్ రమాదేవి, ప్రజెంట్ ఎన్నికల ప్రధాన కమిషనర్ ఏ రాజీవ్ కుమార్. త్వరలో పీరియడ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన కమిషనర్తో పాటు 2 సభ్యులు ఉంటారండి. ప్రధాన కమిషనర్ ఇక్కడ రిటైర్మెంట్ అయితే ఆ 2 సభ్యులు సీనియర్ వ్యక్తిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియమించే యొక్క అవకాశం ఉన్నది సార్. ప్రజెంట్లీ దేశంలో 6 పార్టీలకు ఇక్కడ జాతీయ పార్టీలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, అదేవిధంగా సార్ తృణమూల్ అంటే బీఎస్పీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ, మరొకటి సిపిఎం పార్టీ, మరొకటి నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీ సార్. కొత్త ఏ పార్టీ మధ్య జాతీయ హోదా కోల్పోయిందంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సార్.
ఈ మధ్యన ఏ పార్టీకి జాతీయ హోదా వచ్చిందంటే ప్రధానంగా సార్ ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ సార్. ఈ దేశంలో 2013 సంవత్సరం నవంబర్ 30 నాడు దేశంలో తొలిసారిగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నోటా విధానాన్ని అమలు పరచడం జరిగింది సార్. ఈ దేశంలో నోటా విధానం అమల్లోకి వచ్చింది కూడా ఎక్కడ సార్ అంటే ఛత్తీస్గఢ్ యొక్క స్టేట్లో అమల్లోకి రావడం జరిగింది సార్. 1952లో తొలిసారిగా లోక్సభకి ఎన్నికలు జరిగితే 2019 వరకు అంటే 17 సార్లు ఓటు హక్కును వినియోగించుకున్న ఏకైక ఓటర్ ఇక్కడ శ్యామ్ శరణ్ నెగ్గి అనే యొక్క పర్సన్ సార్. ఇక్కడ శ్యామ్ శరణ్ నెగ్గి హిమాచల్ ప్రదేశ్ అండి. దాదాపు ఇతను ఇక్కడ 17 సార్లు ఓటు హక్కు వినియోగించుకునండి. ఇప్పటికి ఇక్కడ 18 సార్లు లోక్సభకు ఎన్నికలు జరిగాయి. మనం ముఖ్యంగా సార్ ఇక్కడ 18వ లోక్సభలో అతిపెద్ద పార్టీ బీజేపీ అండి. 243 యొక్క ఒకే లోక్సభ స్థానాలండి. రెండోది కాంగ్రెస్ పార్టీ అండి, 99 స్థానాలండి. మూడోది సమాజ్వాదీ పార్టీ అండి, 37 స్థానాలు. నాలుగో పార్టీ అండి అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, 29 స్థానాలు. అదేవిధంగా ఐదో పెద్ద పార్టీ అన్నా డిఎంకే పార్టీ అండి, 22 స్థానాలు ఓన్లీ సార్ డిఎంకే పార్టీ. ఓకే, మరి ఆరో పార్టీ అంటే ఇక్కడ సార్ టీడీపీ అండి, 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ లోక్సభలో సార్ ఇక్కడ మహిళా ఎంపీల సంఖ్య 75 మెంబర్స్ మహిళా ఎంపీలు ఉన్నారు సార్. ఇక్కడ ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా క్యాచ్ చేయాలి. ఇక్కడ నుంచి ఈరోజు క్లాస్ ఉంటున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ ఏరియా నుండి ఇక్కడ బిట్లు ఉంటాయి సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ 2011 నుండి ఒక జనవరి 25ను వయోజన ఓటు హక్కు రోజుగా పిలుస్తున్న యొక్క సంఘటన సార్. దిస్ ఇయర్ సార్ 2025 సంవత్సరం జనవరి 25 యొక్క థీమ్ ఏంది? 2024 థీమ్ ఇదే, 2025 థీమ్ ఇది కూడా సార్. ఏంది? ఓటింగ్ లాగా ఏమీ లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాననే యొక్క అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ. ఓకే, ఓటింగ్ లాగా ఏమీ లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను. ఏందండి ఇక్కడ? ఓకే, ఐ లైక్ నథింగ్ ఓటింగ్, ఐ లైక్ నథింగ్ ఓటింగ్. ఇక్కడ ఐ ఓట్ షూర్, ఐ ఓట్ షూర్ అనే అంశానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. రేపు ఎన్నికల సంఘం గురించి ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఇక్కడ నుంచి బిట్టు బయటికి పోస్తారు. ఈ క్లాసు నుండి సార్ ఇక్కడ ఈ విధంగా చదవండి సార్. ఇక్కడ గ్యారెంటీ మీరు రేపు పోటీలో ఉంటారు. 2025 ఏప్రిల్ 2025 ఫిబ్రవరి 5 నాడు సార్ ఇక్కడ ఢిల్లీకి 70 అసెంబ్లీ స్థానాలకు ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్థానాలు 70, ఢిల్లీ 70 సార్. ఇక్కడ 270ల 140 కేరళ అసెంబ్లీ స్థానాలు, 40 అంటే మిజోరాం అసెంబ్లీ స్థానాలు, 40 గోవా అసెంబ్లీ స్థానాలు, 40 సార్ ఇక్కడ. ఓకే, 70 అంటే ఢిల్లీ త్వరలో అసెంబ్లీ ఎలక్షన్ కూడా జరగబోతుంది. ఇలాంటి కరెంటు పాలిటీ పరంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ యొక్క ఏరియా సార్ ఇది. మరొకటి సార్ 2025 సార్ జనవరి 25 అండి ఇంటర్నేషనల్ టూరిజం డే సార్. ఇక్కడ దేశ అభివృద్ధిలో పర్యాటక రంగం కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది. లాస్ట్ ఇయర్ తెలంగాణ రాష్ట్రం నుండి స్పిరిచువల్ వెల్నెస్ విలేజ్గా మన యొక్క నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న సోమశీల గ్రామానికి ఒక బెస్ట్ టూరిజం అవార్డు రావడం జరిగింది సార్. ఓకే, ఒకసారి మరొకటి ది బెస్ట్ అంటే సార్ ఇక్కడ క్రాఫ్ట్ విలేజ్ అంటే నిర్మల్ విలేజ్కి అవార్డు రావడం జరిగింది సార్ ఇక్కడ. ఓకే, మరి ముఖ్యంగా సార్ దీని అంటే అంతర్జాతీయ పర్యాటకం రోజు అంటే సెప్టెంబర్ 27 అంతర్జాతీయ పర్యాటక సంస్థ ప్రధాన కార్యాలయం అంటే స్పెయిన్ క్యాపిటల్ మాడ్రిడ్ అండి. ఓకే, జాతీయ పర్యాటక సంస్థ హెడ్ ఆఫీస్ ఇది ఎక్కడ సార్ అంటే ఢిల్లీ. అంతర్జాతీయ పర్యాటకం రోజు ఏమో సెప్టెంబర్ 27. ఓకే, జాతీయ ఇదే రోజు వయోజన ఓటు హక్కు రోజు ఇదే రోజు జనవరి 25 అండి జాతీయ పర్యాటకం రోజు అండి. ఇక్కడ ఈసారి థీమే సార్ సమగ్ర వృద్ధి కోసం టూరిజం. ఓకే, టూరిజం ఇక్కడ సార్ మరి ప్రధానంగా ఇక్కడ సమగ్ర వృద్ధి కోసం
టూరిజం అనే యొక్క అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం ఇక్కడ జరిగింది సార్. అత్యధికంగా విదేశీ పర్యాటకులు సందర్శిస్తున్న యొక్క రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్. అత్యధికంగా స్వదేశీ పర్యాటకులు సందర్శిస్తున్న యొక్క రాష్ట్రం అన్నప్పుడు అది తమిళనాడు రాష్ట్రం అండి. ఇలాంటి అంశాలపై రేపు గ్యారంటీగా ఎగ్జామ్లో ఫోకస్ చేసే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఓకే, జనవరి 24 అండి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే, అంతర్జాతీయ విద్యా రోజు అండి. 2018 నుండి ఐక్యరాజ్య సమితి ఈ రోజును గుర్తించిన సంఘటన. ఓకే, దిస్ ఇయర్ థీమ్ అండి. ఓకే, మరే 2025 జనవరి 24 అంతర్జాతీయ విద్యా రోజు థీమ్. పోయినసారి ఏపీ గ్రూప్ 2 వాళ్ళకి అడిగిండు. 2024 జనవరి 24 అంతర్జాతీయ విద్యా రోజు థీమ్ మీద అడిగిండు అక్కడ. ఓకే, శాంతి కోసం, శాశ్వత శాంతి కోసం విద్యను నేర్చుకోవడం అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈసారి జనవరి 24 అంతర్జాతీయ విద్యా రోజు థీమ్ ఏంది సార్ అంటే ఇక్కడ ఏఐ మరియు విద్యా ఆటోమేషన్. ఓకే, ప్రపంచంలో మానవ ఏజెన్సీని రక్షించడం అనే యొక్క అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఏఐ మరియు విద్యా ఆటోమేషన్ ప్రపంచంలో మానవ ఏజెన్సీని రక్షించడం అనే యొక్క అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. మరొకటి సార్, ఓకే, జనవరి 24 అండి జాతీయ బాలికల రోజు అండి ఇక్కడ. ఓకే, 2008 నుండి కేంద్ర ప్రభుత్వం ఈ రోజును గుర్తించిన యొక్క సంఘటన సార్. ఈ రోజు యొక్క థీమ్ ఏంటి సార్ అంటే ఉజ్వల భవిష్యత్తు కోసం బాలికలకు సాధికారత కల్పించడం. ఉజ్వల భవిష్యత్తు కోసం బాలికలకు అంటే ఉజ్వల భవిష్యత్తు కోసం బాలికలకు సాధికారత కల్పించడం అనే యొక్క అంశానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా సార్ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తుంది. ఈ మధ్యనే 10 years కంప్లీట్ చేసుకున్న ప్రోగ్రాం బేటీ బచావో బేటీ పడావో స్కీమ్. ఇది హర్యానా రాష్ట్రంలో పానీపట్టులో 2015 జనవరి 2016 జనవరి 22 నాడు ప్రారంభించారండి. ఓకే, అదే అంటున్నాం, బేటీ బచావో బేటీ పడావో ఇక్కడే స్టార్ట్ అయింది. కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పన చావ్లా ఈ రాష్ట్రమే, మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉన్న యొక్క రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఇక్కడ నుండి బిట్టు లేని ఎగ్జామ్లో పేపర్ ఉండదు. ఈరోజు క్లాసు నుండి గ్యారంటీగా 5 మార్కులు రేపు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే యొక్క అవకాశం ఉంది. ఈసారి మీరు ఒక విజేతగా ఉండాలి. ఈసారి నువ్వు ఒక ఆఫీసర్గా తిరిగి వెళ్ళాలి. ఈసారి ఒక టీచర్గా ఉండాలి. ఓకే, ఇలాంటి యొక్క పరిస్థితుల్లో నీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ కాండి. ఈసారి పక్కా నువ్వు ఒక ఆఫీసర్గా తిరిగి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ.